మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. మళ్ళొచ్చిందో ముచ్చట. ఈ ముచ్చట్లు చల్లగా ఉండారు, రోజుకి ఇవే వస్తున్నాయి. వీళ్ళ మారేకాలం లేదు, జనాలు పాడైపోను. ఉంచుకున్నతోటి కలిసి మొగని చంపిందట. మొగనే కాదు, మొగని చంపడం చాలా సీప్ అయిపోయింది ఈ కాలంలో. కానీ మొగనే కాదు, కన్న కొడుకును కూడా చంపిందట. మరి కన్న కొడుకునే ఎక్కడ చంపింది అంటే, మొగని చంపుతుంటే కర్మదాలి పాడైపోని మెలికొచ్చి గద్దగాడు చూసిందట. చూసిన పాపానికి అమ్మర కొడుక ఈడు ఎన్నడుకున్నా మోసమే. నా మొగని చంపుతుంటే ఈడు చూసిండు, ఈడు కూడా కథం కావాలనుకుని గతగాని కూడా విసికేసిందట. చూడు కథ. సొంత కొడుకేనా, 9 నెలలు మోసి కంతివి. పోరగాడు ఇంతో కొత్త పెద్దగా, కనీసం సభ్య ముందర అయ్యో కన్న కొడుకేనా ఇష్టపెడతా అనే కనికరం లేకుండా పోరగాని కూడా పిసికి చంపిందట. మొగని చంపింది, కొడుకుని చంపింది. ఎందుకు? ఉంచుకున్నోని మైకంలో పడి. ఏం పాడైతుండో వస్తున్నాను ఆయన ఉంచుకున్నోని దగ్గర. ఉంచుకున్నాడు ఆయన దగ్గర ఏమన్నా 2 ఉంటుండొచ్చునా, ఏమన్నా గట్టిన వస్తువులు ఉంటే 2-3 ఉంటుండొచ్చునా, ఒకటి అలసంగానే ఒకటి అన్నట్టు అంటేనేమో ఈ కాలం తప్పిన ముచ్చరు. కానీ మీరు నాశనం అయిపోను. మొగని కాడ గదే ఉండే, ఉంచుకున్న కాడ గదే ఉండే, అంతకంటే ఎక్కువ ఉంటుంది అదులా. ఒకవేళ ఉంచుకున్నావు, ఉంచుకుంటే అంతటి పత్తలే కూడా వీక్తామా ఏమా, నీ వెనకగా పడుకొస్తున్నాడు మొగడు. ఎక్కడ వాయ నా పిల్లం ఎక్కడ వాయ అనుకో, నువ్వు ఇక దోలాడికి వచ్చే వెంట తోలుతున్నాడు. మీకు నచ్చిన నెంబడి ఊకపోక పాడైపోను. పోత మొగల చంపేది ఏంది, అత్తమగల చంపేది ఏంది, కన్న పిల్లల చంపేది ఏంది, గిట్ట పాడేసి వచ్చి అసలు ఏం పుట్టొచ్చిలకు ఏం అర్థమై పాడైతుంది. చంపే ముందలంట సీసీ కెమెరాలు బంద్ చేసిందట. 2 హ్యాండ్కి వేసుకోరు, హ్యాండ్ గ్లౌజులు అంటారా, 5 తెచ్చుకుందట. తెచ్చుకొని ఏలుముద్దర పడొద్దని, ఏలుముద్దర పడొద్దు, సీసీ కెమెరాలు పడొద్దని కథల పడి చంపిందట. దొరక కూకుంటా అది. పోలీసు వాళ్ళు తలుచుకుంటే ఎసబోంటుడు ఆయన 24 గంటలలో వచ్చి లోపల కూర్చోవలసిందే. పోలీసులు పట్టుకురట. ఈ నాశనమైపోను. ఉంచుకున్నతో కలిసి భర్తను కొడుకును చంపేసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త మర్డరు, తండ్రి హత్యను చూశాడని కొడుకును పొట్టన పెట్టుకుంది. బెంగళూరు సిటీలో మహిళా ఘాతకం. ఉంచుకున్నాడని అడ్డు చెప్పిండట. అడ్డు చెప్పడమే ఆయన చేసిన పొరపాటు. నేను ఎన్నోసార్లు చెప్తుంటా, మళ్ళీ కూడా చెప్తీయాల. మొగడన్న పాపానికి, పుస్తకట్టిన పాపానికి, కాపురం చేసిన పాపానికి, పిల్లలగన్న పాపానికి అక్రమ సంబంధం పెట్టుకుంటే అది తప్పని చెప్పడానులా. గట్ట చెప్పకుంటే గాడు మొగడెట్టవుతాడు, మొగోడెట్టవుతాడు. వీళ్ళకి ఏమి లేదు. గిసోటి అజ్జకారి ఆడోళ్ళకు మిండగాయని ఉంచుకుంటే ఇంకా గిట్నే అంట నేను. కానీ మిండగాయని ఉంచుకుంటే నా మిండడు ఇంట్లోకి వస్తుండ, అయ్యా జర గనవకావాలు ఉంటావంటే తీసుకుపోయి లోపల దేవుని అదేంది లోపల పెట్టుకో, నేను గనవకాడ కావాలంటా అంటే మంచి మొగడు అవుతుండొచ్చునా. గసోటోనైతే బాగా బతకనిస్తట్టు పాడైపోను. పిల్లమైన పాపానికి, మొగడు పుస్తకట్టిన పాపానికి అక్రమ సంబంధం తప్పని చెప్పకుంటే కరెక్టే అని చెప్తాడులా. చెప్పిన పాపానికి ఆయన కథం పట్టించిందట. చూడు కథ ఎక్కువసేపు ఏం చెప్ప, ఒక 2 నిమిషాలు చెప్తే అయినా ప్రయత్నం చేయరు. బెంగళూరులో ప్రియుడితో కలిసి ఓ మహిళ కట్టుకున్న భర్తను కన్న కొడుకును హత్య చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కక్షతో భర్తను చంపడం, తండ్రి హత్యను చూశాడన్న కారణంతో 5 ఏళ్ల కన్న కొడుకును కూడా భార్య తన ప్రియుడితో కలిసి పొట్టన పెట్టుకుంది. 5 ఏళ్ల పొరగాడు ఏం చెప్పాడైతాడు? 5 ఏళ్ల పొరగాడు ఏం తెలుసు? ఒకవేళ మొగని చంపితే చంపినవు, ఇప్పుడు చంపినాక బతికైతే రాడు. కానీ 5 ఏళ్ల పొరగాని చదువుకుని అయిపోవు కదా. అమ్మో మళ్ళీ ఎట్ట పాడవుతుంది, అట్టవద్దు. ఈడు రేపనాడు చెప్తే ఇంకా 5 ఏళ్ల పొరగాని గుర్తుండి పాడైతే అది ఇది దుర్మార్గాలు పాడైపోను. బెంగళూరు సిటీలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయన పేరేమో, మొగని పేరేమో అభిషేక్ అంట, 38 సంవత్సరాలు. ఇవే పేరేమో హరిణీల. వీళ్ళ పెళ్లి ఎప్పుడైందంటే 2021లో పెళ్లి జరిగింది. గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్యలో మనస్పర్ధలు రావడంతో 2 ఏళ్ల నుంచి ఇద్దరు వేరువేరు గదుల్లో ఉంటురట. ఉని పాడైపోను. వేరువేరు గదులు ఎట్ట పాడైతుందో నాకు అర్థం కాదు. కానీ మొగడైనా పెనమేనా వేరువేరుగా ఉంటురంటే అదో లెక్క ఉంటుంది. వేరువేరుగా కాదు, ఒకటే ఇంట్లో. కానీ ఆమెకో రూమ్ అంట, ఈయనకో రూమ్ అంట. మంచిగా లేదు ముచ్చడా. గట్ట ఉంటుండొచ్చిన పాడైపోను. ఒకటే ఇంట్లో వండుకుంటా పిల్లమో రూములో మొగడో రూములో ఉండే బదులు ఇక నిమ్మలంగా ఇడాకులు తీసుకుంటే కాదా. వీళ్ళంట అలాగంట ఒక్క ఇంట్లోనే 2 ఆమె రూములో ఈయనొక్క రూములో గిట్ట ఉంటుంటే ఆ మధ్యలో అదేందో స్నాట్ చాట్ బీట్ స్నాట్ అని లేదు. ఆ స్నాట్ చాట్లు అంట ఒక గతగాడు తలగనే తలిగినట్టు ఈమెకు. ఇవన్నీ లంగా తయారైనాయి పాడైపోను ఈ ఫోన్లలో యాప్లు. అందులో ఒక గతగాడు తలగనే తలిగినట. ఆ గతగాడు జరంత గట్టిగున్నట్టు పాడైపోను. ఆయనతోటి చిన్నగా ప్రేమ నడిపిందట. ప్రేమ నడిపిన వెంటనే ఏమవుతుంది, అన్నీ అయినాయి ఉంటాయి. ఆయన ఉంచుకుంది ఏకంగా, ఆయన ఉంచుకొని ఆయనకి మరిగింది. ఆ ముచ్చట మొగని తెలిసినట్టు పాడైపోను. ఇక అంతే ఉంటుంది, అంతకంటే మించిందే ఉంటుంది. కానీ 2024 డిసెంబర్లో హరిణి స్నాప్చాట్ ద్వారా
వినయ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. వినయ్తో కలిసి జీవించడం కోసం హరిని భర్తను విడాకులు కూడా కోరింది. భార్య ప్రవర్తనపై అనుమానించిన అభిషేక్ 15 రోజుల క్రితం ఆమె కాల్ డీటెయిల్స్ కోసం రికార్డ్ కోసం పోలీసులను ఆశ్రమించిందట. అయ్యో గీత తప్పు చేసినట్టు పాడైపోను. నా పిల్లం ఓలోతో మాట్లాడుతుంది సార్, ఎక్కడెక్కడ మాట్లాడుతున్నా జర డౌట్ వచ్చింది, జర నా పిల్లం కాల్ డేటా ఇయ్యరా అని అడిగిందట. గది ఉన్నట్టు తప్పు పాపం చేసింది. ఈ విషయంపై దంపతుల మధ్యలో గొడవలు జరిగాయి. ఈ నెల 14 కూడా వీరిద్దరి మధ్యలో తీవ్ర వాగ్వాదం జరిగింది. అభిషేక్ ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆ గొడవ తర్వాత హరిని తన ప్రియుడితో కలిసి అభిషేక్ను హత్య చేయాలని ప్లాన్ చేసింది. ముందు జాగ్రత్తగా 2 గ్లౌజులను కొనుగోలు చేసింది. ఘటన జరిగే రోజు ఇంట్లో సీసీ కెమెరాలు ఆఫ్ చేసింది. ఆదివారం అర్ధరాత్రి అభిషేక్ తన ఇంట్లోకి ఆ కొడుకు పండుకున్నట్ట. ఇంట్లో టీవీ మన మొగడు కొడుకు కలిసి టీవీ చూస్తున్నారట. టీవీ చూస్తుంటే అంతకంటే ముందుగానే ఈ ఉంచుకున్నవని ఇంట్లోకి పిలిపించుకుందట. ఎప్పుడో జర జిల్లు పెద్దగా ఉండడం పాడైపోయిన ఒక రూమ్లో ఉంచినట్టుంది. నువ్వైతే ఆ రూమ్లో ఉండరా, ఈ కొడుకు తండ్రి ఇద్దరు కలిసి చేసేపు టీవీ చూస్తారు, ఆ తర్వాత వండుకుంటారు. ఆ పండుకున్నాక ఇలా పని చేద్దాం అనుకుందట. ఆడు ముందుగానే వచ్చి మంచిగా పేనుకొని కూర్చున్నాడు ఇంట్లో. ఇక తండ్రి కొడుకులు కలిసి ఏదో సినిమా చూసినాడు. చూడంగానే అరే బిడ్డ నువ్వు అక్కడ వండుకోపో, నేను నా రూమ్లో నేను వండుకుంటాను తండ్రి పోయి పనిడంట. తండ్రి పైన గాఢ నిద్రలో పోయినట. తండ్రి నిద్ర బిగ్గర పోగానే పోయి చూసిందట చిన్నగా. చూడంగానే గొల్లెం పెట్టుకోనట్టు పాడైపోను. గొల్లెం పెట్టుకుంటే బతికిపోయినాము. గొల్లెం పిల్లమైనా మొగడైనా సంతలు అనుకున్నాడు. కానీ చిన్న పోయి చూస్తాక ఆయన గాఢ నిద్రలో ఉన్నాడు. ఎమ్మడే గదగాడు వండుకుండు కదా, గదగాడు ఈడ వండుకుండు, ఆడ అలా వండుకుండు. లోపల డోర్ కొట్టగానే ఉంచుకున్నాడు. బయటకు రానే వచ్చాడు. ఏమా అంటే మంచిగా కొడుకుపోతు నిద్రపోతుండు, తండ్రి నిద్రపోతుండ్రా. తండ్రినే చంపాలి, కొడుకుని చంపాలనుకోలే ఫస్ట్. ఎట్లా చేసి పోదామనగానే మరి నిన్నమని తెచ్చిన చేతులకు దొడుకునే తెచ్చిన వాయిట్ ఎగో ఇన్ని చేయలేదు ఆధారాలు తీసుకొచ్చిందట. ఆ చేయలేదు దొడుకురంట. చేయలేదు దొడుకొని వాడు కాలు పట్టుకురంట. కాలు రెక్కలు పట్టుకోగానే అట్నే కుతుకమే చేయి పెట్టాడు. ముంచుకున్నాడు. కుతుకమే చేయి పెట్టి విడిచిన దాకా కుతుక విసికిందట. విడిచిన దాకా కుతుక విడిచే టైంలో పాడైపోను. అక్కడో ఎంతో పెనుగులాట అవుతుంది కదా. జరంతా లొల్లి కాగానే కొడుకుకు పాడైపోను, దరిద్రం బాలేక పాడైపోను. కొడుకుకి మెలకొచ్చిందట. కొడుకుకు మెలక రాకుంటే కొడుకు నేను చంపకపోనేమో, పాడైపోను. కొడుకు మెలక రాకుంటే చంపకపోనేమో. కొడుకుకు మెలకొచ్చి ఆ గతగాడి ఏడ్చిందట. ఏడ్చేసరికల్లా ఈడెడబత్తరు అనుకో నేను కథం పట్టినాక గతగాని కాయ చూసిరంట. గతగాడు దెబ్బకి సైలెంట్గా ఉన్నాడంట. పేపర్లు ఇచ్చిన వచ్చింది. ఈడు ఎన్నడుకున్నా ఎదిగినాక రేపనాడు చెప్పినా చెప్తాడు. రేపనాడు ఎందుకు ఇలా తెల్లారే చెప్పినా చెప్పొచ్చు, నష్టం లేదు అనుకొని ఏమనుకున్నారంటే ఈయన కూడా కథం చేద్దామంటే నా ఉంచుకున్నాడు ఏమంటాడు. నా కొడుకా నా కష్టమా అనుకోడికైనా పోయిన అనుకొని ఈయన కూడా చంపుదామని ఆడి చెప్పిండట. ఇక ఈయన చంపినాక ఆయన చంపినాక ఇంకేముంటుంది, ఇద్దరుగా చెట్టపాటాలు వేసుకొని తిరగొచ్చు కదా. అదే ఉద్దేశంతో ఏం చేసినట్ట ఈయన కూడా పట్టుకురానగానే ఈయన గుంజుకొచ్చిందట. ఈయన గుంజుకురాగానే ఈ గతగాన్ని కూడా గొంతు పిసికేసి ఈ గతగాన్ని కూడా చంపింది. ఇద్దరు చంపినాక ఇద్దరు బెడ్ మీద వనబెట్టిందట. బెడ్ మీద వనబెట్టి పొద్దుగాల లేచి పోలీసు వాళ్ళకు ఇది ఫోన్ కొట్టే కొట్టిందట. నా మొగుడు చచ్చిపోయాడు, నా కొడుకు చచ్చిపోయాడు, లేస్తలేరు, అసలు ఉడుకుతలేరు, ప్రతి ఎంత పిలిచినా లేస్తలేరు సార్, జర రండి సార్ అని పోలీసు వాళ్ళకి చెప్పిందట. పోలీసు వాళ్ళు వచ్చిరంట. పోలీసులు చూస్తారక ఎట్ట చచ్చిపోయారంటే మరి ఎట్ట చచ్చిపోయారు సార్, ఇద్దరు చచ్చిపోయారు, అందరం తిన్నాం, అందరం ఒక్కనే ఉన్నాం, పాడైపోయిన వాళ్ళు ఇద్దరు చచ్చిపోయారు సార్, ఎట్ట కావచ్చు ఏం కథ అనుకొని ఒగల పడుకుంటే కథల పడుకుంటే ఏడుస్తుందట. పోలీసు వాళ్ళు చిన్నగా ఆయన కూడా వీకిరంట. ఏది చచ్చిపోయిన మొగంది కూడా వీకాగానే అంతో ఇంత ఘాట్లు ఉంటాయి కదా, ఘాట్లుంటే ఆ ఘాటు చూసిరంట పోలీసు వాళ్ళు. ఇదేదో కథకున్నట్టుందిరా అనుకోరంట. అనుకొని పైకాయ చూసిరట. పైకాయ చూస్తారా కదా సీసీ కెమెరాలు ఉన్నాయట. సీసీ కెమెరాలు ఉన్నాయి, మరి ఎట్ట చచ్చిండు ఏం కథ అనుకొని సీసీ కెమెరాలు ఒకసారి ఆన్ చేయవా అని చెప్పారట. సీసీ కెమెరాలు పనిచేస్తలేవు సార్ అని చెప్పారట. అదేంది ఎన్ని రోజులు పని చేయకంటే సాన్ రోజులే అనరట. సాన్ రోజులు ఆయన ఇది కథ ముందు అయితే కానీ మరి నీ మొగని మీద ఘాట్లు ఉన్నాయి, ఎక్కడి ఘాట్లు ఇవన్నీ అని అడిగిరట. అడిగేసరికల్లా జర్రంతా బెదిరిందట. ఈమె బెదిరే కొద్దీ వాళ్ళకు ముందరకు పోతూనే ఉంటారు కదా. దొంగతనం చేసిన వాళ్ళు జర్రంతా బెదిరితే పోలీసు వాళ్ళకు లెగాసి జోరు వస్తుంది. ఈ అదిరే కొద్దీ వాళ్ళు ముందరకే పోయిరు. మరి అదే చెప్పు నీ పోనీ ఫస్ట్ అని చెప్పిరట. పోనీ అనగానే ఫోన్ ఇచ్చిందట. ఫోన్ ఇవ్వగానే ఎంబడే ఉంచుకున్న ఆయన కాల్ చేయడం మొత్తం అవపడుతుంది. ఏమంటుంది కానీ హాయ్ బాయ్, తిన్నవా పైనవా, ఎట్టున్నావు, ఏం కథ, ఎప్పుడు వస్తావు, ఏడ కలుద్దాం, మొత్తం గీయనట. భూత పురాణమేనట. అలా గీడోడా అని అడిగిరట. అంటే మా ఫ్రెండ్ అన్నదంట. ఫ్రెండ్తో గీతిరిగా చాటింగ్ చేస్తారా అని అడిగిరట. ఇక తప్పకాలం లేదు, నేను ఉంచుకున్నాడు గీడే అని చెప్పిందట. మొత్తం కథ చెప్పుకరా అంటే నేను ఇప్పటిదాకా చెప్పిన కథ మొత్తం చెప్పిందట. ఎట్ట చంపినామంటే గిరిగిడ సంగతి. మరి ఏలుముద్రలు ఏమైనా పడ్డాయి అంటే ఏలుముద్ర పడ కూడా జాగ్రత్త పడ సార్. ఏమున్నాయి నీ దగ్గర అంటే చేతికి తోడుకునేడు సార్, గ్లౌస్ ఉన్నాయి, ఆ గ్లౌజ్ తెచ్చుకున్నా, నేనేమో కాలు రెక్కలు పట్టుకున్నా, నా ఉంచుకున్నాడే కుతికే విసికిండు, ఆయన చంపేసినావు. మరి పొరగానేం చంపినావు, ఆయన చంపుతుంటే ఈ కథగాడు చూసిండు, అందుకోసమని ఈయన కూడా విసికినామని చెప్పిందట. దీని నాశనమై పోను. గింత అధ్వానంగా పాడైతారు నాకు అర్థం కాదు. కానీ నీకు వేసుకపో బుద్ధి అయితే వేసుకపోతామా ఏమా ఆ కథ కానీ ఆయన మీద ఇచ్చిపెట్టిపోకపోయినావు.
లంగో దొంగ పొరగాడు బతుకురు ఎప్పనాడు ఎట్నాన ఏదైనా అనాశరణాలు ఇచ్చినా కానీ బతికిపోవు. పిల్లలు కాకుండా చాలా మంది మొక్కరాని దేవుడు లేడు, తిరగరాని దావకాన లేదు. తిరిగి తిరిగి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కానీ పిల్లలు అయితే లేరు. మొక్కి మొక్కి ఏడు కాడికి నొసలంతా అరిగిపోయినా కూడా పిల్లలు అయ్యే కాలం లేదు. గసంటోళ్ళకి ఇస్తారు జాదుకుంటు గారు ఏమా అజ్జకారి చేతలు చేసుకుంటా మొగల చంపుడు, పిల్లల చంపుడు, మళ్ళీ పోతే అత్తమామల చంపుడు, తోడబుట్టోళ్ళని చంపుడు. ఏం ఎక్కడ చంపుతురా అంటే అక్రమ సంబంధం. ఏం పాడవుతుంది ఈ అక్రమ సంబంధం? పాడైపోనా వరి నా నోరే పోతుంది కానీ ఈ అక్రమ సంబంధాలు మాత్రం తప్పే కాలం లేదు. ఈ అక్రమ సంబంధాలు ఏం పాడైందో ఏమో నాకైతే అర్థమవుతుంది. ఇద్దరు గొడవ లోపలేసినట్టు ఇప్పుడు కనూరిగా 10 మంది పిల్లలు కానీ రాదు జైల్లోకి పోయి ఏమా హాయి ఉంటుంది ఇప్పుడు సంసారం. ఇక ఈ బయటనేమో వ్యభిచారం చేసినాం అనుకురు కదా, ఇక సంసారం చేయరు లోపలికి పోయి సిగ్గుండాలి ఇటువంటి అజకారి ఆడాటికి.